హైదరాబాద్లో గత ఏడాదితో పోలిస్తే క్రైమ్ రేట్ పెరిగిందన్నారు సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. చిన్నారులపై నేరాలు తగ్గగా మహిళలపై 12% క్రైమ్స్ పెరిగాయన్నారు. మత పెద్దల సహకారంతో అన్ని పండుగలు ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్ లో గతేడాదితో పోలిస్తే ఈసారి 2% మేర క్రైమ్ రేట్ పెరిగిందన్నారు సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. 9% దోపిడీలు, మహిళలపై 12% నేరాలు పెరిగాయన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 19% రేప్ కేసులు పెరిగాయన్నారు సిపి. హైదరాబాద్ కమిషనరేట్ లో వార్షిక నేర నివేదిక విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపై 12% నేరాలు తగ్గాయన్నారు. ఆర్థిక సంబంధిత నేరాలు స్వల్పంగా పెరిగాయన్నారు సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. Crime against women. So the result is, I think the reporting of crimes against women has also increased. With that, I think our drive against these crimes against women has also increased. So overall ga manaku 12% perigindi crime against women. 2022లో 2484 ఉంటే ఈ సంవత్సరం 2775. డౌరీ డెత్స్ రిమైన్ ద సేమ్, 15 అప్పుడు 15 ఇప్పుడు 15. అసెంబ్లీ ఎన్నికలు సహా అన్ని పండుగలు ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు సిపి కొత్తకోట శ్రీనివాస్. చాలా సంవత్సరాల తర్వాత వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఒకేసారి వచ్చాయని, మత పెద్దల సహకారంతో పీస్ఫుల్ గా నిర్వహించామని చెప్పారు. ఇక మహిళలపై అత్యాచార కేసులు 2022లో 343 కేసులుంటే ఈ ఏడాదిలో 403 నమోదయ్యాయన్నారు. సైబర్ క్రైమ్ కేసులు 2735 కేసులు నమోదై 11% పెరిగాయని తెలిపారు. వీటి ద్వారా 133 కోట్ల రూపాయల మోసం జరిగిందన్నారు సిపి శ్రీనివాస్ రెడ్డి. సిటీ పోలీస్ కి చాలా ఒక మంచి సంవత్సరంగా అనేక అంశాల్లో మనం చెప్పుకోవచ్చు. మొదటగా అన్ని ఫెస్టివల్స్ కానీ ఆల్ మేజర్ ఈవెంట్స్ సిటీలో ఏవైతే జరుగుతాయో అవన్నీ చాలా పీస్ఫుల్ గా కమ్యూనల్ హార్మనీ అనేది వెళ్లి విరుస్తూ జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మీకు తెలుసు ఎలక్షన్స్ కూడా జరిగినాయి తెలంగాణ అసెంబ్లీకి. సో ఆ ఎలక్షన్స్ కూడా చాలా పీస్ఫుల్ గా డెమోక్రటిక్ ప్రాసెస్ అంతా ఎన్షూర్ చేస్తూ ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసుకునే విధంగా సిటీ పోలీస్ చాలా శ్రమించారు. రేప్ కేసెస్ ఇంక్రీజ్ బై 19%, 336 నుంచి 403. పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 ఆ యాక్ట్ కింద కేసెస్ తగ్గినాయి, 12% తగ్గినాయి. అంటే 2022లో 428 ఉంటే ఇప్పుడు 377 మాత్రమే అయినాయి. పోలీసులు పోస్టింగ్ల కోసం సిఫార్సుల లేఖలు తీసుకువస్తే తీసుకోమన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. సమర్థులైన అధికారులనే ఆయా స్థానాల్లో నియమిస్తామని చెప్పారు. పోస్టింగులలో రాజకీయాలకు తావివ్వమని తేల్చి చెప్పారు సిపి. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 8 మంది పోలీసులపై కేసులు నమోదు కాగా 7 సస్పెండ్ చేశామన్నారు. మరో 50 మందిపై విచారణ జరుగుతుందన్నారు సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ఈ సంవత్సరం మొత్తం 5624 కేసులైనాయి అండర్ డిఫరెంట్ హెడ్స్. యాజ్ యు నో, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఇన్స్టిట్యూషన్స్ ఫ్రాడ్స్ కానీ, కౌంటర్ఫిట్ ఫేక్ కరెన్సీ డాక్యుమెంట్స్, ల్యాండ్ స్కామ్స్, హ్యూజ్ మనీస్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఎంప్లాయ్మెంట్ స్కామ్, జాబ్ ర్యాకెట్, మిస్అప్రాప్రియేషన్స్, కాపీరైట్ యాక్ట్, ఇవన్నీ ఇండివిజువల్ చీటింగ్స్, ఇవన్నీ కలిపి మనకు ఇన్ని కేసులు అయినాయి. అండ్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ in these cases is almost 10,000 crores, 9,152 crores. ఇక న్యూ ఇయర్ సందర్భంగా పబ్బులు, రెస్టారెంట్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి పోలీస్ బాస్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.